హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ని చూపించబోతున్నాను. అదే మన గ్లోబల్ విలేజ్. ఫస్ట్ ఏంటంటే గ్లోబల్ విలేజ్ వెళ్ళడం ఎలా ఏంటంటే ఇక్కడ మనకు యూనియన్ ఉంటుంది. యూనియన్ నుంచి 103 బస్సు ఉంటుంది, అది ఉంటుంది అన్నట్లు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి రషీదా నుంచి ఒక బస్సు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అల్గుబాబాయ్ నుంచి అక్కడ ఒక బస్సు ఉంటుంది. మనకేంటంటే అకేషనల్గా దొరుకుతున్నాయి. ఇప్పుడు అంతా బస్సు లేవు, ఎందుకంటే ఈ సీజన్ ఇప్పుడు 30కి అయిపోతాయి లాస్ట్. సో మేము కార్లో వెళ్తున్నాం, అది రెంటల్ కార్ బుక్ చేసినాం, వస్తుంది ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది మా జర్నీ వే టు గ్లోబల్ విలేజ్. ఇప్పుడు ఏంటంటే మేము విఐపి పార్కింగ్ వెళ్తున్నాం. ఇక్కడ ఇవి రెడ్ కలర్స్ ఉన్నాయా, ఇది వచ్చేసి విఐపి పార్కింగ్స్, ఇదే మన ఎంట్రన్స్. ఇప్పుడు ఏంటంటే మేము విఐపి టికెట్స్ తీసుకున్నాము, వెళ్దాం లోపలకు. ఇది కల్చరల్ గేటు. ఇక లోపల టికెట్ చూపించిన తర్వాత మనకు లోపలకి అలవ్ చేస్తారు. ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ మనకు పార్కింగ్ ఉంటుంది. వావ్, ఇది చాలా మంచి డిజైన్ చేసిండు మొత్తం అన్ని. ఇప్పుడే లోపలికి వచ్చేసాము. ఫస్ట్ మనం వచ్చాము యూఏఈ వాళ్ళ పెవిలియన్కి. అసలు పెవిలియన్ అంటే ఏంది? ఒక ప్రత్యేక హాల్, తర్వాత ఒక ఎగ్జిబిషన్ హాల్ ఉంటుంది కదా, అది. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్, తర్వాత నెక్స్ట్ ఫుడ్, తర్వాత షాపింగ్కి సరిపోయే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం మన యూఏఈ వాళ్ళ ఎలా ఉంటుందో. చూడండి, వీళ్ళు ఏంది మన కెమెల్స్తో ఎంత మంచి డిజైన్ చేశారో. ఏంటంటే ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి తిరగాలంటే ఇక్కడ 90కి పైన పెవిలియన్స్ ఉన్నాయి, మనతో కాదు కదా. సో అందుకోసం నేను బయట నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న షాప్స్ బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఫస్ట్ చిన్నదే స్టార్ట్ అయింది, చిన్నదాంతో ఇదంతా పెద్ద ఇప్పుడు మల్టీ కల్చర్ అయిపోయింది. ఇది గ్లోబల్ విలేజ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకోండి, వీళ్ళు ఏంటంటే ఒక షిప్లా ఎంత మంచిగా డిజైన్ చేస్తారు. చిన్న చిన్న బోట్స్లల్లా వాళ్ళు ఏంటంటే జ్యూస్లు అమ్ముతుండ్రు. ఇక్కడ చూసుకోండి, ఏంటంటే ఇది మన జ్యూస్లు, మ్యాంగో జ్యూస్, తర్వాత పైనాపిల్ జ్యూస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్ని జ్యూస్ ఇక్కడ ఉన్నాయి, ఆరెంజ్ జ్యూస్. ఇది వచ్చేసి మన కోయేట్ వాళ్ళ పెవిలియన్. ఇది వచ్చేసి యమాన్లో చాలా ఫుడ్స్ ఉంటాయి లోపల. లోపలికి వెళ్ళేందుకు టైం లేదు మన దగ్గర, ఓన్లీ బయట నుంచే చూపిస్తున్నాం అన్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చిప్స్ అన్నీ ఉంటాయి. ఈరోజు మా తమ్ముడితో వచ్చాను. తమ్ముడు ఎలా ఉంది? హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఫైన్. సూపర్ బ్రో. ఎట్లున్నది గ్లోబల్ విలేజ్? నైస్ లొకేషన్ బ్రో, రండి అందరు మన తెలుగు వాళ్ళు ఇచ్చి వాడేద్దాం. ఇది వచ్చేసి ఈజిప్ట్. ఇది పెద్ద వాళ్ళు మంచిగా డిజైన్ చేసిండ్రు. ఇప్పుడే మన ఇండియా పెవిలియన్కి వచ్చేసాం. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఫుడ్ బాగుంటే ఫుడ్ టేస్ట్ చేద్దాం, ఎలా అయినా బాగుంటుంది, చూసేద్దాం. లోపలికి వెళ్దాం. ఇండియా వీలైతే మొత్తం మంచిగా డిజైన్ చేశారు ఇక్కడ. లోపల మొత్తం మన ఫుడ్ ఉంటుంది. వావ్, వాట్ ఏ నైస్ వ్యూ. చూసుకోండి ఎంత బాగుందంటే ఇక్కడ ప్రతి షాపింగ్ మాల్లో మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఇక్కడ జ్యువెలర్స్ నుంచి పడితే, తర్వాత మళ్ళీ సారీస్, తర్వాత నెక్స్ట్ డ్రెస్సెస్, తర్వాత గాయస్ మీరు అస్సలు మిస్ అవ్వకండి ఏంటంటే మన ఫుడ్ అంటే ఇక్కడ ఏవేనని చెప్పుకోవచ్చు, స్వర్గం. ఏంటంటే పానీపూరి దొరుకుతుంది, వడపావ్ దొరుకుతుంది, తర్వాత చాయ్ మట్కా అంటే ఏంటంటే గ్లాసులలో చాయ్ ఇస్తారు. మన ఏంది మట్టితో చేసింది,
ఆ దాండి గాయస్ సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ ఉంటుంది. రియల్ నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చి 7 years అవుతుంది నేను దుబాయ్కి వచ్చి. ఇక్కడ ఇది చూస్తే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఇండియాలో ఉన్నానని. నా ఫీలింగ్ అయితే చెప్తున్నా మీకు. ఇక్కడ వచ్చేసి అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. సో వెళ్దాము, మనం తినాము కానీ వెళ్దాం చూద్దాం. క్రౌడ్ కూడా బాగాలేదు ఎందుకంటే ఇప్పుడు సీజన్ లాస్ట్లో ఉన్నాం కదా, అందుకోసమే. వావ్, ఏంది మన ఎలిఫెంట్ ఈగల్తో చేసిందో. ఇవి ఒక పెద్ద అడ్వెంచరే చూసుకోండి. ఇక్కడ జాయింట్ వీల్ కూడా ఉంది. ఇది స్లైడ్ షో. ఇది టర్కీస్ రెస్టారెంట్. ఇవన్నీ రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్నాయన్ని. చైనా కింది కష్టంలో మీరు ట్రై చేయాలంటే మన గుండె ధైర్యం ఉండాలి గైస్, లేకుంటే కష్టమే. ఇది వచ్చేసి మన జాయింట్ వీల్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది. 99 dirhams ఓన్లీ. ఇది చూసాం కదా ఇప్పుడు ఉయ్యాలది. ఇది వచ్చేసి మన 45 dirhams. టాప్లో చూసారా వాళ్ళు మొత్తం ఏ ఫ్లాగ్ పెట్టిన టాప్లో. ఇది జపాను. ఇది వచ్చేసి రష్యా. ఇప్పుడే మా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. बाय कैसे? हाँ नमस्ते कैसे? ठीक है भाईजान. भाई तो हम लोग तो अच्छा ट्रैवलिंग किया था, पैसे भी कम लिया था. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అయిపోయింది మా జర్నీ గ్లోబల్ విలేజ్లో. ఇవాళ అయితే చాలా ఎంజాయ్ చేసాము. సో రూమ్ మీదకి వెళ్ళిపోతున్నాం. బాయ్ గ్లోబల్ విలేజ్. బాయ్ గ్లోబల్ విలేజ్. నెక్స్ట్ టైం వి విల్ కమ్ అగైన్. యా. ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.